ఈ వీడియో చూసే ముందు మిగతా 15 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏదో జారిపోయి ఉంటుందిలే అని మళ్ళీ కప్పుకుంటాడు. భాను వచ్చి దుప్పటిలాగి గణేష్ను నేను కామాక్షిని వచ్చాను చూడు అని అంటుంది. ఏమిటి కామాక్షి నా కోసం వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తుందే అని, ఎంత ముద్దుగా పిలుస్తుందో అని కళ్ళు తెరిచి చూస్తాడు. అంతే, ఎదురుగా నిలబడి ఉన్న ఆకారం చూసి నోట మాట రాదు. కామాక్షి లాగే ఉంది, కానీ మొహమంతా నల్లగా ఉండి అక్కడక్కడ మచ్చలు మచ్చలు ఉండి కళ్ళు మాత్రం ఎర్రగా కనిపిస్తూ ఒళ్ళంతా బ్లడ్తో ఉంది. గణేష్ అలాగే గుడ్లు అప్పగించి చూస్తుంటే, ఏమిటి గణేష్, నేను అందంగా ఉన్నానా అని అడిగింది. గణేష్ వణికిపోతూ, ఎవరు నువ్వు? అదేమిటి గణేష్ అలా అంటావు? నేను ఎవరో నువ్వు గుర్తుపట్టలేదా? లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నన్ను వదిలేయ్ అని లేచి ప్రవీణ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళబోతుంటే ఒక్క అడుగు కూడా పడదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా అని పాట పాడుతూ గణేష్ దగ్గరికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? గణేష్ నా అంత అందగత్తె నీకు ఇంకా ఎక్కడా దొరకదు అంటూ తన మొహం మీద పడిన జుట్టుని వెనక్కి అని గణేష్ మొహంలో మొహం పెట్టి, ఇంత అందమైన అమ్మాయి నీకు ఎక్కడ దొరుకుతుంది అని గణేష్ మొహం మీద చర్మాన్ని ఒలిచి గణేష్ చేతిలో పెట్టుతుంది. గణేష్ నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ వణుకుతున్న చేతులతో ఆ చర్మాన్ని అలాగే పట్టుకొని నిలబడ్డాడు. మొహమంతా రక్తం కారుతూ ఉంది. ఇందాక నా మొహం నల్లగా ఉంది అని నీకు నచ్చలేదేమో కదా గణేష్, ఇప్పుడు చూడు ఎంత ఎర్రగా ఉందో అని గణేష్ చెయ్యి తీసుకొని మొహం మీద పెట్టుకునేసరికి గణేష్ చెయ్యి అంతా రక్తమై ఉంది. దాన్ని చూసిన గణేష్ భయంగా పెద్దగా అరిచాడు. కానీ అరుపు తన గొంతుకు దాటి బయటకు రాలేదు. ఎంత అరుద్దామనుకున్న అరుపు బయటకు రాకపోయేసరికి భాను వైపు చూశాడు. భాను మొహం నుంచి రక్తం కారుతూ ఉంటే అక్కడ నుండి పారిపోదామని విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నావు? మీరు ఆడపిల్లలను హింస పెట్టిన దానికంటే ఆడపిల్ల కనిపిస్తే పిచ్చి కుక్కల్లా వెంటపడి వేధించే మీ కోరికలు తీర్చుకుంటారు కదా, అంతకన్నా నేను పెట్టే హింస చాలా తక్కువ. అసలు నువ్వు ఎవరు? నిన్ను ఏమి చేశాను అని అన్నాడు. మీ అరాచకాలకు బలి అయిన ఒక నిర్భాగ్యురాలిని అని ఏడుస్తూ చెబుతుంటే గణేష్ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏరా, నేను ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా? గెస్ట్ హౌస్లో మీ ముగ్గురు కలిసి నన్ను దారుణంగా రేప్ చేసి అక్కడే పార్టీ పెట్టారు కదరా, ఇంకా గుర్తుకు రాలేదా అని భాను చెప్పగానే గణేష్ భయపడుతూ, భాను నువ్వా అన్నాడు. పర్వాలేదే, పేరుతో సహా బాగానే గుర్తున్నాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అని గణేష్ ప్రాధేయపడుతూ ఉన్నాడు. నీ బుద్ధి ఎలాంటిదో ఇందాక చూశాను కదా, మీ బుద్ధులు ఏం చేసినా మారవని నాకు తెలుసు. మీ నోటితో మీరే నన్ను చంపారు అని ఒప్పుకునేలా చేయకపోతే నా పేరు భానునే కాదు, మీ ముగ్గురికి రోజు నరకం అంటే ఏమిటో చూపిస్తాను అని మాయమైంది. భాను వెళ్ళగానే బ్రతుకు జీవుడా అంటూ సోఫాలో కూలపడ్డాడు గణేష్. అసలు భాను ఏమిటి, దయ్యం అవ్వడం ఏమిటి, అది ఇక్కడికి రావడం ఏమిటి, నాకు అర్థం కావడం లేదు. అసలు ఎప్పుడు జరిగిందంతా నా భ్రమనా లేక నిజంగా జరిగిందా? ఇదంతా జరుగుతున్న రంజిత్ కానీ ప్రవీణ్ కానీ లేవలేదు. ఏమిటని వాళ్ళ వైపు చూస్తే ఇద్దరు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వీళ్ళు అలా నిద్రపోతున్నారంటే ఇప్పుడు జరిగిందంతా నా భ్రమ అయి ఉంటుంది. ఈ ఇంట్లో పని అమ్మాయి పేరు భాను అవడం వల్ల నా మనసులో ఆ భాను ఆలోచనలు వచ్చి ఉంటాయి. అందుకే భాను దయ్యమై వచ్చినట్లు కలకని ఉంటాను అని
సోఫాలో పడుకొని కళ్ళు మూసుకోగానే భాను వచ్చి మీద కూర్చొని పీక పిసుకుతున్నట్టు అనిపించింది. గబుక్కన లేచి కూర్చున్నాడు. పడుకుంటే దయ్యం మళ్ళెక్కడ వస్తుందో అని ముసుగు పెట్టుకొని భయపడుతూ అలాగే కూర్చొని చూస్తూ, వాళ్ళు కూడా కదా వాళ్ళని వదిలేసి నా మీద పడ్డావేమిటి భాను అని ఏడుపు ముఖం పెట్టుకొని రంజిత్ని ప్రవీణ్ని చూస్తూ వాళ్ళ ఇద్దరు ఎంత హాయిగా పడుకున్నారో. కళ్ళు ముద్దామంటే భయమేస్తుంది. అలాగే గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉన్నాడు. నందు రూముకు వెళ్ళేసరికి రాజ్ పడుకొని ఉన్నాడు. అదేమిటి ఈయన అప్పుడే పడుకున్నాడు అనుకొని వెళ్ళి పక్కన పడుకొని బుజ్జి అంటూ ప్రేమగా పిలిచింది. నందు రాజ్ మెలకుగా ఉండి కూడా ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు. నందుకు కోపం వచ్చింది. అదే నీ నందు ఎంత ఆలస్యం వచ్చినా పడుకోకుండా ఎదురు చూస్తూ ఉండి తను రాగానే తనను చుట్టేసి ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తావు. ఇప్పుడు నేను వచ్చేసరికి పిలుస్తున్నా పలకడం లేదు అంటే నేను ఏమనుకోవాలని వస్తున్న కోపాన్ని అదుపు చేసుకొని నీ మీద కోపం చూపించడానికి నీ నందు బాడీలోకి రాలేదు. నాకు నీ ప్రేమ కావాలి. నన్ను నీ దగ్గరగా తీసుకోవాలి. నీ కౌగిలిలో నేను మర్చిపోవాలి. అంతేకాని అంటి ముట్టనట్టు ఉండడానికి కాదు నేనింత కష్టపడింది. నేను నందు బాడీలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాతో సరిగా మాట్లాడడం లేదు. నేను దగ్గరకు వస్తే నువ్వు దూరంగా వెళ్తున్నావు. నేను అది భరించలేకపోతున్నాను. నీ నందుతో ఎలా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు అని మనసులో అనుకొని ఎలాగైనా రాజుని లేపాలి అని బుజ్జి లేటుగా వచ్చాను అని అలిగి పడుకున్నావా? నీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా అంటూ రాజు బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి రాజు కోపంగా లేచి, ఏయ్ నీకు అస్సలు బుద్ధుందా? మనిషి నిద్రపోతుంటే ఏమిటి ఆ పనులు అని అరుస్తుంటే రాజు మీద వచ్చే కోపాన్ని అదుపు చేసుకొని ఏడుస్తూ, ఇప్పుడు నేను ఏం చేశాను అని అలా అరిచారు? నేను ఎప్పుడూ అలా ముద్దు పెట్టలేదా? ఎప్పుడైనా అరిచారా అని ఏడుస్తూ ఉంది. నందు ఏడుస్తుంటే రాజు కూడా బాధ అనిపించింది. నువ్వు నా దగ్గరకు వస్తుంటే నా నందు వచ్చినట్లు అనిపించడం లేదు. నాకే తెలియకుండా కోపం వచ్చి నీ మీద అరిచి నిన్ను బాధ పెడుతున్నాను. నందు నన్ను క్షమించు అని మనసులో అనుకొని, నందు ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు అలా డిస్టర్బ్ చేసేసరికి కోపం వచ్చి అరిచాను. దానికే నువ్వు అలా ఏడవాలా అని అన్నాను. ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఏ రోజైనా నేను రాకుండా పడుకున్నారా చెప్పండి? నేను ఎంత లేటుగా వచ్చినా నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కదా. అలాంటిది ఇప్పుడు నేను రాకముందే పడుకుంటున్నారు. నాతో సరిగా మాట్లాడడం లేదు అని కళ్ళు నీళ్లు రాకపోయినా తుడుచుకుంటూ, మీలో చాలా మార్పు వచ్చిందండి. నా మీద ప్రేమ రోజు రోజుకు తగ్గిపోతుంది అని అనేసరికి, నందు నీ మీద ప్రేమ తగ్గడం అనేది నా ప్రాణం పోయినా తగ్గదు. ఇక నీకు దూరంగా అవ్వడం వల్ల నేను ఉంటున్నాను, అంతేకాని వేరే ఏమీ లేదు. రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, పడుకో అని అన్నాడు. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే అలా ఉంటున్నాను. మీరు చెప్పేది నిజమే కదా అండి అని అడిగింది. నిజమే నందు, నువ్వు పడుకో అని రాజ్ పడుకొని ఉంటే రాజ్ ఏద మీద తలపెట్టి పడుకుంది. నందు అలా తలపెట్టి పడుకోగానే రాజ్ గుండె బరువెక్కినట్లు అనిపించింది. నందు కొంచెం పక్కన పడుకోవనగానే నందుకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. బతికున్నప్పుడు ఎప్పుడూ నీ మీద పడుకొని నీ గుండె చప్పుడు వినే ఛాన్స్ రాలేదు. కనీసం ఈ రూపంలోనైనా నీ గుండె చప్పుడు విందామంటే అది కూడా జరగడం లేదు కదా రాజ్ అనుకుంటూ లేచి పక్కన పడుకొని మీద చెయ్యి వేసింది. అది కూడా భరించలేక ఎక్కడికైనా వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. అలా వెళ్తే నందు ఎక్కడ బాధపడుతుందో అని అలాగే పడుకున్నాడు. కానీ మనసులో లేదు. నందు తనకు దూరమైనట్లు ఏవో కలలు వస్తుంటే కలత నిద్రపోయాడు. నిద్రలోనే నందు చెయ్యి తీసేసి వెళ్ళి సోఫాలో ఎప్పుడు పడుకున్నాడో రాజ్కే తెలియదు. రాజు పక్కన నుంచి లేవగానే నందు మెలకువ వచ్చి ఎక్కడికి వెళ్తున్నాడా అని చూస్తూ రాజు వెళ్ళి సోఫాలో పడుకోవడం చూసి కోపంగా లేచి రాజ్ గొంతు పట్టుకోవాలని చూసింది.
అక్కడి నుంచి మాయమై గార్డెన్లో ప్రత్యక్షమై తన కోపాన్ని చెట్ల మీద చూపించింది. ప్రియా చూపుకి గార్డెన్లో చెట్లన్నీ మలమలా మాడిపోయాయి. నేను దేనికోసమైతే ఈ దానిలోకి వచ్చానో అది జరగనప్పుడు ఈ బాడీ ఎందుకు దీన్ని తగలబెడతాను అని కాలిపోతున్న చెట్లలోకి వెళ్ళబోతుంటే బాను వచ్చి చెయ్యి పట్టుకొని ఆపింది. ఏమిటి అక్క నువ్వు చేస్తున్న పని? నందు బాడీ తగలబడిపోతే నువ్వు అనుకున్నది ఎలా నెరవేరుతుంది అని అన్నది. ఇప్పుడు ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? కనీసం నన్ను తాకనైనా తాకడం లేదు. నేను మీద చెయ్యి వేస్తే నా నుంచి దూరంగా ఎప్పుడు పారిపోదామా అని చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ బాడీ ఉండటం అవసరమా చెప్పు బాను అని ఆవేశంగా అన్నది. అక్క నువ్వు అన్నది నిజమే, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టాలి. అప్పుడే నువ్వు అనుకున్నవి నీ దగ్గరకు వస్తాయని బాను చెప్పే మాటలు వినకుండా నువ్వు ఏమైనా చెబుతావు, ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజమే అక్క, నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ బాధను పంచుకోలేను కదా అని. ఆవేశం వల్ల ఏమి జరగబోతుందో తెలుసుకోలేవు. నందు బాడీ తగలబడిపోతే, నందు చనిపోతే మనలాగే ఆత్మ ఈ రాజు దగ్గరికి వెళ్తుంది. నందుని ఏ రూపంలో ఉన్నా నందుని గుర్తుపడతాడు అని నేను అనుకుంటున్నాను. అది ఆత్మగా మారి రాజుని చేరుకోగలదు. అప్పుడు నీ ఆత్మ రాజు ప్రేమ కోసం ఘోషిస్తూనే ఉంటుంది. అది అవసరమా? ఎలాగో రాజులో మార్పు వచ్చి నువ్వే నందు అని తెలిసేలా చెయ్యి అక్క అని అంటుంది. అసలు రాజు నన్ను నందులాగే చూడడం లేదు బాను. ఇక రాజులో మార్పు ఎలా తీసుకురమ్మంటావు? బతికి ఉన్నప్పుడు రాజు ప్రేమ కోసం పరితపించాను. చచ్చి ఆత్మలా మారి రాజు చుట్టూ తిరుగుతూ రాజును ఎలాగైనా చంపి రాజు ఆత్మతో అయినా కలిసి ఉందామనుకుంటే ఆ విజయ్ స్వామీజీలు కలిసి నన్ను ఒక ఇంట్లో బంధించి అది జరగకుండా చేశారు. ఇప్పుడు నందు ఆత్మలో ప్రవేశించి రాజును ప్రేమను పొందుదామనుకుంటే అది కూడా జరగడం లేదు. బాను లోపం అని ప్రియ బాధగా అడుగుతుంటే బానుకి కూడా బాధ వేసింది. ఎక్కడ లోపం జరిగిందా అని ఆలోచించింది. నీ ప్రేమలో నిజాయితీ లేదు అని ఒక గొంతు వినిపించింది. ఎవరో ప్రియాకు అర్థమై, రండి స్వామీజీ. ఏమిటా మీరు ఇంకా రాలేదనుకుంటున్నాను. నేను బాధపడుతున్న ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి అని వెళ్ళంది మీకు నిద్ర పట్టదు కదా. చూడు, నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను, కానీ మంచి చెప్పేది కూడా నీకు చెడుగా అనిపిస్తే నేనేం చేసేది అన్నారు. సరే, ఆ మంచిదే సెలవు ఇచ్చి తమరు దయచేయండి అనన్నది. నువ్వు నందు బాడీని వదిలి రాజ్ ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకో. నీ ఆత్మకు శాంతి లభించి నువ్వు పైకి వెళ్ళిపోతావు అనన్నారు. మీ సలహాకి ధన్యవాదాలు స్వామీజీ. ఇక తమరు దయచేయండి అనన్నది. స్వామీజీ నవ్వుతూ, నువ్వు చెప్పగానే మారేదానివి అయితే నిన్ను ఆ ఇంట్లో బంధించే అవసరం వచ్చేది కాదు కదా. సరే, కానీ నువ్వు ఇంకా ఎన్ని రోజులు ప్రేతాత్మగా ఉండాలనుకుంటున్నావో ఉండు, కానీ నువ్వు అనుకున్నది జరగదు అని ఇప్పటికే అర్థమైందనుకుంటా. అలా జరగని రోజు ఈ కుటుంబాన్ని కోపంతో సర్వనాశనం చేసి వెళ్తాను అని కోపంగా అరుస్తూ ఉంది. స్వామీజీ నుంచి ఈ మాటలు ఏమిటి వినిపించటం లేదు. బాను స్వామీజీ నా మాటలకు భయపడి పారిపోయారా అని నవ్వుతూ ఒక్కసారి నవ్వు ఆపి, ఎలా రాజ్ నా దగ్గరికి రాడో చూస్తాను కోపంగా అని వెళ్తున్న బాను అని అక్కడ మాయమై రూములో రాజ్ ప్రత్యక్షమవుతుంది. ప్రియా అక్క ఎంత బాధపడుతుందో, రాజు బాబాకు ఏమైంది, నందుతో ఎలా ఉన్నాడో అలాగే ఉండొచ్చు కదా అని అనుకుంటూ బాను గాలిలో కలిసిపోయింది. రాజు నువ్వు నన్ను ఎలా అయినా దగ్గరికి తీసుకోవో చూస్తాను అని సోఫా దగ్గర కింద కూర్చొని రాజుని చూస్తూ అలాగే పడుకుంది. ఉదయాన్నే రంజిత్ ప్రవీణ్లు లేచి చూసేసరికి గణేష్ ముసుగు పెట్టి కూర్చొని గుడ్లు అప్పజెప్పి వాళ్ళ ఇద్దరిని చూడడం గమనించి, వీడికి ఏమైంది అలా దయ్యం పట్టిన వాడిలా కూర్చున్నాడు అని ఇద్దరు దగ్గరికి వచ్చి గణేష్ అని పిలిచారు. అలా పిలవగానే ఉలిక్కిపడి దయ్యం దయ్యం అని అరవడం మొదలుపెట్టాడు. ఒరేయ్,
నువ్వు కూర్చొని దయ్యంలా చూస్తూ దయ్యం దయ్యం అంటావేంటిరా అని రెండు పీకారు. గణేష్ చుట్టూ చూస్తూ తెల్లారిందా అని అడిగాడు. తెల్లారి సూర్యుడు నడినెత్తి మీద కూడా వచ్చి ఉంటాడు, కానీ నువ్వు ఏమిటి దయ్యం పట్టిన వాడిలా అలా కళ్ళు తెరిచి నిద్రపోతున్నావు అని అడిగాడు. గణేష్ వణికిపోతూ, నాకు దయ్యం పట్టడం కాదు, ఆ బాను దయ్యంలా వచ్చి రాత్రి నన్ను ఫుట్బాల్ ఆడుకుందిరా అని ఏడుపు ముఖం పెట్టుకొని చెప్పాడు. ఇద్దరికీ ఏ బాను అర్థం కాక ఏ బానురా అని అడిగారు. ఇంకే బానురా ఉంటుంది, సంజయ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో పనిచేసిన బాను, దాన్ని మనం పాడు చేసి బతికి ఉండగానే పూడ్చిపెట్టాం అని అది దయ్యం అయి వచ్చింది, ఒక ఆట ఆడుకుందిరా. పడుకుంటే మళ్ళీ ఎక్కడ వస్తుందో అని రాత్రంతా నిద్రపోకుండా కళ్ళు మూస్తే ఎక్కడ వస్తుందో అని గుడ్లప్పజెప్పి మరీ చూస్తూ కూర్చున్నాను అని గణేష్ చెప్తుంటే ప్రవీణ్, రంజిత్ సీరియస్గా వింటూ ఒక్కసారిగా ఇద్దరు పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఇద్దరు ఎందుకు అలా నవ్వుతున్నారో గణేష్కి అర్థం కాక పిచ్చివాడిలా చూస్తూ, ఆపండి అంటూ పెద్దగా అరిచి, ఎందుకు అలా నవ్వుతున్నారు అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న పనమ్మాయి పేరు బాను అవ్వడం వల్ల నీకు బాను దయ్యం అయి వచ్చినట్లు కల వచ్చి ఉంటుంది. దానికే నువ్వు భయపడి రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని మాకు బాను దయ్యం వచ్చింది అని చెప్తే నవ్వు కాక ఇంకేమి వస్తుందిరా అన్నారు. ఒరేయ్, మీలాగా రాత్రి నేను అలాగే అనుకున్నాను, కానీ నిజంగానే బాను దయ్యం వచ్చిందిరా, నన్ను నమ్మండ్రా అన్నాడు. సరే, నీ మాటే నమ్ముతామనుకుందాం, మేము ఇక్కడే పడుకున్నాం కదా, మా దగ్గరకు రాకుండా నీకు మాత్రమే ఎందుకు ఫుట్బాల్ ఆడుకుందిరా, వచ్చే నువ్వు ఆపుకుంటూ అడిగాడు ప్రవీణ్. అదే నాకు అర్థం కాలేదు, నేను మిమ్మల్ని పిలుద్దామన్నా నా నోటిలో నుండి బయటకు మాట రాలేదు అన్నాడు. అలా ఎందుకు రాలేదంటే అంటూ గణేష్ దగ్గరికి రంజిత్ వచ్చి గణేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు కన్నది కల కదా, కలలో ఎవరినైనా పిలవగలరా చెప్పు, గణేష్ ఎక్కువగా ఆలోచించకు, మనం వచ్చిన పని చూసుకొని వెళ్దామన్నాడు. డోరు కొట్టిన సౌండ్ అయితే ప్రవీణ్ వెళ్ళి డోర్ తీశాడు. బాను కాఫీ ట్రే పట్టుకొని వచ్చి, మీ అందరికీ కాఫీ తీసుకువచ్చానండి అంటూ లోపలికి వచ్చింది. రంజిత్, ప్రవీణ్ అయితే నోట్లో నుండి లాలాజలం ఊరి బయటకు వస్తుంది కూడా తెలియకుండా చూస్తూ ఉన్నారు. మరి బాను కావాలి అని అంత అందంగా రెడీ అయి వచ్చింది. బానుని చూసిన గణేష్ కూడా మనసులో చిందులు వేస్తున్నాడు. కానీ రాత్రి జరిగిన సంఘటనతో భయపడి బయటకు కామ్గా చూస్తూ నిలబడ్డాడు. కాఫీ కలిపి ఒక్కొక్కరికి నవ్వుతూ ఇస్తూ ఉంది బాను. అలా నవ్వగానే ప్రవీణ్, రంజిత్ మనసులో గాలిలో అలా అలా తేలిపోతూ నోట్లో లాలాజలం కాఫీ కప్పుల్లో పడేది కూడా చూసుకోలేదు. కాఫీ కప్పు పట్టుకొని గణేష్ దగ్గరికి వచ్చి ఇస్తూ నవ్వింది. గణేష్ మనసు కూడా గాల్లో తేలబోయింది. సడన్ గా నెత్తురు కారుతూ ఉన్న మొహం గణేష్ ముందు ప్రత్యక్షమైంది. అంతే, గాలిలో తేలిపోదామనుకున్న మనసు టప్పున ఆగిపోయి భయంతో వణకడం మొదలైంది. గణేష్ కాఫీ కప్పు పట్టుకొని చేతితో నిలువెల్లా వణికిపోతూ ఉన్నాడు. బాను అమాయకంగా మొహం పెట్టి, ఏమైంది సార్, చలి జ్వరం వచ్చినట్లు అలా వణికిపోతున్నారు అని అన్నది. బాను అలా అలగ్గానే గాలిలో తేలియాడుతూ ఉన్న ప్రవీణ్, రంజిత్ ఏమైందా అంటూ గణేష్ను చూసి, ఏమిటి వీడు అలా వణికిపోతున్నాడు అని దగ్గరికి వచ్చి, అరే గణేష్, ఏమైందిరా అలా వణికిపోతున్నావు అని అడిగారు. గణేష్కి నోట్లో నుండి మాట బయటకు రాకపోతుంటే రంజిత్ గణేష్ వీప్ మీద ఒక్కటి పీకాడు. అంతే, గణేష్ బానుని చూసి దయ్యం దయ్యం అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఇద్దరికి ఏమీ అర్థం కాక, నిన్నటి నుంచి బాగానే ఉన్నాడు కదా, ఏమైందిరా వీడికి అని, అరే గణేష్ ఇటు చూడు అంటూ పిలిచారు. బానుని భయంగా చూస్తూ దయ్యంలా అన్నాడు. మీ ఫ్రెండ్కి ఏమైందండి, నేను ఇంతగా అందంగా ఉంటే నన్ను చూసి దయ్యం అంటున్నాడు, మీ పద్ధతి ఏమీ నాకు నచ్చలేదు అంటూ విసురుగా బయటకు వెళ్ళింది బాను. రంజిత్ అయితే బాను వెళ్ళిపోయింది అనే కోపంతో గణేష్ని రెండు పీకుడు పీకాడు. నీకు పిచ్చి పట్టిందారా, అందుకే అంత అందంగా కనిపించిన బానును పట్టుకొని దయ్యం దయ్యం అని అరుస్తున్నావు అన్నాడు. నిజంగా అది దయ్యమేరా అన్నాడు గణేష్. మళ్ళీ దయ్యం అనే మాట నీ నోటి నుండి వచ్చిందా అంటే చంపేస్తాను రోయ్, ఆ బాను కన్నా ఈ బాను ఎంత అందంగా ఉందో
ఎలాగైనా ఈ భానుతో గడిపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అన్నాడు రంజిత్. నేను కూడా అంతేయా, నా మనసు భాను మీద నుండి రాను అంటుంది. ఒక్కసారి దాన్ని అనుభవిస్తే కాని నా మనసు శాంతించదు అని నవ్వాడు ప్రవీణ్. అదృశ్య రూపంలో ఉన్న భాను వీళ్ళ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఇద్దరి గొంతు పట్టుకొని పైకి లేపింది. ఇద్దరు పైకి లేచి గాలిలో వేలాడుతుంటే గణేష్ భయంతో నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.